హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం సోనాలికా DI 42 RX బండి అనమాట లేటెస్ట్ వెహికల్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. రీసెంట్గా తీసుకున్న వెహికల్ అనమాట. ప్రైస్ కూడా చాలా తక్కువ అయితే పెట్టడం జరిగింది. ప్రైజు, మోడలు, హెచ్పి, రీడింగు, అలాగే కండిషను, లొకేషను అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందన్నమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, లేటెస్ట్ వెహికల్స్ ఏమైనా ఉంటే చూడు, కొత్త మోడల్స్ ఉంటే చూడు, తక్కువ ప్రైజ్లో ఉంటే చూడు, మాకు అర్జెంట్ వెహికల్ కావాలి అని అయితే కామెంట్లు చేయడం కానీ ఫోన్ చేయడం కానీ అయితే జరుగుతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెడుతున్నాను అనేది మాత్రం మీకు అయితే తెలుస్తుంది అనమాట. అలాగే మీ దగ్గర వెహికల్స్ ఉన్నాయి, సేల్ చేయాలి అనుకుంటే మాత్రం నాకైతే పంపించండి. మీరు నాకు పంపించాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద అయితే నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, ఓకేనా. మీరు పంపిస్తే తొందరగా వెహికల్స్ గురించి వీడియో అయితే చేస్తాను, తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి సోనాలికా DI 42 RX బండి అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2023లో అయితే తీసుకోవడం జరిగింది. 2023లో వెహికల్ దాన్ని అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. 2023 అనేది చెప్పడం జరిగింది, కానీ అది ఏ నెల అనేది మాత్రం చెప్పలేదు. కాబట్టి మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేపర్లో చెక్ చేసుకుంటే అది ఏ నెలలో తీసుకున్నారనేది మాత్రం తెలుస్తుందన్నమాట. వెహికల్ దగ్గరికి వెళ్ళండి, వెహికల్తో పాటు పేపర్స్ కూడా అయితే చెక్ చేసుకోండి. ఏ నెలలో తీసుకున్నారో చూసుకోండి. అప్పుడు మీరు వెళ్ళే టయానికి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని నెలలు అయినా మాత్రం క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. ఓనర్ అయితే 2023 అయితే చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. ఇది 42 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ కొన్న 4 టైర్స్, ఫ్రంట్ టైర్స్, బ్యాక్ టైర్స్ 100% ఒరిజినల్ కండిషన్ టైర్స్ అనమాట, సీల్ టైర్స్ అనమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్పడం జరిగింది. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ, బ్యాటరీ కానీ ఎలాంటి రిపేర్ అయితే లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఎవరైనా వెహికల్ కొత్తది కొనాలి అనుకున్న వాళ్ళు సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. అది ఏంటంటే మీకైతే చాలా అమౌంట్ అయితే తగ్గుతుంది, అది మాత్రం పక్క అయితే ఉంటుంది. కొత్త వెహికల్కి సెకండ్ హ్యాండ్ వెహికల్కి డిఫరెంట్ ఏంటంటే వెహికల్ యొక్క ప్రైస్ అనేది తగ్గుతుంది, కానీ వెహికల్ కండిషన్ మాత్రం షోరూమ్ కండిషన్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత నచ్చితేనే తీసుకోండి, ఓకేనా. మీరు కొత్తది కొనాలా, పాత సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలా అనేది మాత్రం ఇంట్రెస్ట్ అనేది మీ దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మాత్రం పక్క అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అంత ఒరిజినల్ కండిషన్లో అవుతుందన్నమాట, ఓకేనా. ఇది వచ్చేసి 42 హెచ్పితో అయితే వస్తుంది. రీడింగ్ చూసుకుంటే 750 గంటలు అయితే తిరిగిందనమాట. తీసుకుని కానీ నుంచి ఇప్పుడు దాకా 750 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ అయితే పెద్దగా తిరిగింది అయితే లేదు. ఫైనాన్స్ వెహికల్ నుంచి, ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి వెహికల్ అయితే కొనడం జరిగింది. ఇప్పుడైతే సేల్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఫైనాన్స్లో ఉందన్నమాట ఇన్ని రోజులు, అందుకే వెహికల్ యొక్క రీడింగ్ అనేది చాలా తక్కువ అయితే తిరిగిందనమాట. పెద్దగా యూజ్ చేసింది అయితే కాదనమాట. ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క ఓనర్ అయితే తీసుకొచ్చి సేల్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. కేజీ వీల్స్ కూడా అయితే నడవలేదని అయితే చెప్పడం జరిగిందనమాట. వెహికల్ తీసుకుని కానీ నుంచి ఇప్పటిదాకా కేజీ వీల్స్ కూడా అయితే నడవలేదనమాట. ఓన్లీ టైర్స్తోనే నడిచింది, అది కూడా పవర్ స్టీరింగ్తో వస్తున్న వెహికల్ అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే 4,85,000 అయితే చెప్పడం జరిగిందనమాట. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 4,85,000. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ వెళ్ళి మాట్లాడుకోండి, తీసుకుంటే మాత్రం చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అయితే ఉందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్, కామారెడ్డి సిటీలో అయితే ఉందన్నమాట. కామారెడ్డి డిస్టిక్లో అయితే ఉంది. ఓనర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్న వాళ్ళకైతే ఈ యొక్క వెహికలే కాదనమాట, ఆల్మోస్ట్ 45 పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్ గురించి వీడియో అనేది వస్తుంటుంది, కాబట్టి మీరైతే వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మందికి మంచి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క వెహికల్ గురించి, అంటే వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్ కలెక్షన్ గురించి నేను తొందరలో వీడియో కూడా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి మంచి మంచి వెహికల్స్ అనేది వస్తుంటాయి, ఓకేనా. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.